వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మజిల్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్? మీకు తెలుసా, మన మజిల్ అనేది మనం తిన్న ఫుడ్ని మాక్సిమం 80% మజిలే కన్జ్యూమ్ చేస్తుంది. మీరు తిన్న తర్వాత ఏదైతే షుగర్ స్పైక్ అవుతుందో అవుట్ ఆఫ్ ఇట్ 80% ఈజ్ యూటిలైజ్ బై ద మజిల్. సో మజిల్ షుగర్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే దానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ ద్వారా సెల్లోకి షుగర్ వెళ్ళి యూటిలైజ్ అవ్వడం, ఇంకొకటి ఎక్సర్సైజ్ ద్వారా సెల్లోకి షుగర్ వెళ్ళడం. సో చాలా వరకు ఏమవుతుందంటే వాళ్ళు తిన్న తర్వాత పడుకోవడం కానివ్వండి, తిన్న తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ షుగర్ అనేది ఆ సెల్లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనేది ఓవర్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. అలా కొన్ని ఇయర్స్ జరగడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. అదే కనుక మనం తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత 15 నిమిషాలు నడిచినట్టయితే ఆ కన్జ్యూమ్ అయిన ఫుడ్ అంతా ఇన్సులిన్ అవసరం లేకుండానే మజిల్ సెల్స్లోకి న్యాచురల్గా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే వితౌట్ నీడ్ ఫర్ ఇన్సులిన్ యూ కెన్ అబ్జర్వ్ యువర్ షుగర్స్, యూ కెన్ డైజెస్ట్ యువర్ షుగర్స్ ఇన్ టు ద మజిల్ వితౌట్ ఎనీ నీడ్ ఫర్ ఇన్సులిన్. సో ఇలా చేయాలి అంటే మన మజిల్ బల్క్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది. మీరు కార్డియోవాస్కులర్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ మజిల్ అనేది ఆ షుగర్ని న్యాచురల్గా యూటిలైజ్ చేసుకుంటుంది. కానీ మీరు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసి కనుక మజిల్ బల్క్ని పెంచినట్టయితే, ఆ పెరిగిన మజిల్ బల్క్ వాకింగ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ షుగర్ యూటిలైజ్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ ఆర్ నీడెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఒక డయాబెటిక్ పేషెంట్ ఎంత మజిల్ బిల్డ్ చేస్తే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. వాళ్ళకి అంత డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా, అసలు డయాబెటీసే రాకుండా ఆ మజిలే వాళ్ళని కాపాడుతుంది. సో all diabetic patients, please remember, do at least 3 times a week of resistance training. ఆ 3 times a week resistance training కూడా we advise you to focus on a organ. అంటే ఒక మండే రోజు ఉందనుకోండి అప్పర్ బాడీ వర్కౌట్ చేయండి, వెనస్డే ఉందనుకోండి మీ కోర్ అబ్డామిన్ వర్కౌట్ చేయండి, ఫ్రైడే రోజు లోవర్ బాడీ వర్కౌట్ చేయండి. సో ఇలా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 3 times a week మీకు వర్కౌట్ చేసుకున్నట్టయితే దానివల్ల మనకి చాలా వరకు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవ్వడము మరియు డయాబెటీస్ రివర్సల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో do the needful and stay healthy. Thank you.